కాలేజ్ డేస్‌లో అదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. టీవీ ఒకటి మన ఇంట్లో ఉంటది. మనం టీవీ కొనుక్కోలేని పరిస్థితులు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటది. మన ఊర్లో మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర పైన చిన్న చెక్క కట్టి దాని మీద పెడితే అక్కడ అందరం ఆ రోజు కలిసేవాళ్ళం. అందరం కలిసున్న రోజులవి. అందరం కలిసేవాళ్ళం. ఒక చోట కూర్చునేవాళ్ళం. ఏమంటారు, అమ్మ ఇచ్చిన జంతికలు తింటా, నాన్న ఏదో మాట్లాడుతూ ఉంటే చెప్తా, అమ్మమ్మ ఏదో కథలు చెప్తూ ఉంటే, చిత్రలహరి టైంకి అందరం ఒక చోట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? అందరం ఇలా ఉంటున్నాం. ఇంతే కదా. నిజంగా చాలా ఎక్స్పీరియన్స్. నాకు నిజంగా అందుకే నచ్చింది అంటున్నాండి. క్యారెక్టర్లో నేను ఆ వేషం చెప్పగానే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా, నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, చాలా మంచి వేషం, ఇంకేం వద్దండి, రెమ్యునరేషన్స్ ఇవి కాదు, మీరు ఎలా అంటే అలా చేద్దాం, ఈ వేషం నేను చెయ్యాలి, మెమరబుల్గా ఉంటుంది, గుర్తుండిపోతుందనే నిజంగా చేశాను. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పక్కన ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టి అక్కడే టీవీల మధ్యన పెరిగి అలా భీమవరం వచ్చి హైదరాబాద్ వచ్చి ఈ జర్నీ అంతా నాకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్. నాకు టీవీతో ఉన్న జర్నీ చాలా ఎక్కువ అండి. ఇవాళ నన్ను మీరు అందరూ జెమినీ సురేష్ అంటున్నారంటే అది మీరు పిలిచిందే నాకు పిలిపోయింది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ. నా గొంతు మీరు వింటున్నారు, అదంతా టీవీలోనే కదా జరుగుతుంది. టీవీ మన మనసు పెట్టి చూసిన రోజులు అవి.